భారతదేశం, చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా కంటే కుంభమేళాకొచ్చిన సందర్శకుల సంఖ్య ఎక్కువ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మహాకుంభానికి చేరుకున్న భక్తుల సంఖ్య ఖచ్చితంగా రికార్డు సృష్టించిందని, అమెరికా జనాభా కంటే దాదాపు రెట్టింపు జనం పవిత్ర స్నానానికి దిగారని మోదీ అన్నారు. ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఇంకొకటి జరగదన్నారు. త్రివేణి సంగమం వద్దకొచ్చిన భక్తులను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైందన్నారు. చివరి రోజు కుంభమేళాకు హాజరైన 1,34,00,000 మంది భక్తులతో కలిపి మొత్తం 66 కోట్ల మందికి పైగా హాజరయ్యారు. 45 రోజుల మహాకుంభ్ చివరి ఘడియల్లో మోక్షం లభించాలని, ఆధ్యాత్మిక తన్మయత్వం పొందాలని మహాశివరాత్రి రోజున ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా హజ్ కోసం 1,40,00,000 మంది యాత్రికులు మక్కాను సందర్శిస్తే ఏడాదికి 80 లక్షల మంది వాటికన్ను సందర్శిస్తారని, కానీ 52 రోజుల్లోనే అయోధ్య 16 కోట్ల మంది భక్తులకు స్వాగతం పలికిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభ్ జనవరి 13న పౌష్ పూర్ణిమతో ప్రారంభమై శివరాత్రి పర్వదినంతో ముగిసింది. ప్రత్యేక స్నానాలకు చివరి రోజు కావటం, అది కూడా శివరాత్రి కావటంతో బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేయాలని సంగం ఒడ్డుకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. భూమిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కుంభమేళా నిలిచింది. కుంభమేళాకు వచ్చిన భక్తులను చూస్తే ఇండియా ఇంతటి వైవిధ్యంతో ఉంటుందా అన్న అనుమానం విదేశీయులకు కలగటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2019లో అర్ధకుంభు కోసం దాదాపు 24 కోట్ల మంది యాత్రికులు రాగా, తాజా కుంభమేళాకు 65 కోట్ల మందికి పైగా వచ్చారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతం ప్రయాగ్రాజ్లో నో వెహికల్ జోన్ అమలు చేశారు. కఠినమైన క్రౌడ్ కంట్రోల్ చర్యలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. మౌని అమావాస్య సందర్భంగా గత నెలలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డ ఘటన మినహా కుంభమేళా ప్రశాంతంగా ముగిసింది. కుంభమేళాకు 66 కోట్ల మంది హాజరవటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు ప్రధాని మోదీ. బానిసత్వ ఆలోచనా విధానం నుంచి బయటపడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామన్న తీరును కుంభమేళా ప్రతిబింబించిందన్నారు. ఐక్యతా మహాయజ్ఞానికి మహాకుంభమేళా దిక్సూచిగా నిలిచిందన్నారు. కోట్లాది మంది సందర్శించే కార్యక్రమం సవాళ్లతో కూడుకున్నదని, లోటుపాట్లను క్షమించాలని మా గంగా, యమున, సరస్వతులను ప్రార్థిస్తున్నానన్నారు మోదీ. దేవుడితో సమానమైన భక్తులకు సేవ చేయటంలో తప్పు చేసి ఉంటే క్షమించాలన్నారు. కుంభమేళా ఆధునిక కాలంలో ఇంకా ఎలా పనిచేయాలన్న దానిపై దిశానిర్దేశం చేసిందన్నారు. కోట్లాది మందికి కుంభమేళాకు ఎలా రావాలన్న దానిపైన క్లారిటీ లేకున్నప్పటికీ పుణ్యస్నానాలు చేశారన్నారు. పుణ్యస్నానాలు చేసిన భక్తుల హృదయాలు, ఎంతో పవిత్రతతో కనిపించిన చిరునవ్వులు తనను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయన్నారు మోదీ. సనాతన వేడుకకు యువత పెద్ద సంఖ్యలో హాజరవటం ఆనందం, ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. యువత కుంభమేళాకు హాజరవటమంటే దేశ సంస్కృతి పట్ల నరనరాల్లో వారిలో ఉన్న విలువలే నిదర్శనమని మోదీ చెప్పారు. లోక్సభలో వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి చర్యలను ప్రశంసించారు. యోగి నాయకత్వంలో ప్రభుత్వం, పరిపాలన, ప్రజలు కలిసి ఈ ఐక్యతా మహాకుంభ్ను విజయవంతం చేశారన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, బోట్మెన్, డ్రైవర్లు, వంట మనుషులు ఇలా ప్రతి ఒక్కరూ భక్తి, సేవాభావంతో అవిశ్రాంతంగా పనిచేసి విజయవంతమయ్యారని ప్రయాగ్రాజ్ వాసులను కూడా కొనియాడారు ప్రధాని మోదీ. చరిత్రలో ముందెన్నడూ జరగనిది ఇప్పుడు సాకారమైందన్నారు మోదీ. రాబోయే శతాబ్దాలకు ఇది పునాదిగా నిలుస్తుందన్నారు.